LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తమ వద్ద తీసుకున్న అప్పు చెల్లించడం లేదని జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్కు చెందిన మాజీ ఎంపీటీసీ గన్ను నరసింహులు ఇంటి ముందు బాధితులు ధర్నా చేశారు. మాజీ ఎంపీటీసీ కుమారుడు గన్ను ఉమాశంకర్ స్నేహితుల వద్ద సుమారు 95 లక్షలు అప్పు తీసుకున్నాడు. డబ్బులు తిరిగివ్వమని అడుగుతుంటే గత 10 నెలల నుండి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని బాధితులు వాపోతున్నారు. అతని తండ్రిని అడిగితే బూతులు తిడుతున్నాడని, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అండదండలతో బెదిరింపులకు గురి చేస్తున్నాడని బాధితులు ఆరోపించారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు. డబ్బులు చెల్లించకపోతే తమకు ఆత్మహత్య శరణ్యం అంటున్నారు. గన్ను నరసింహులు కొడుకు గన్ను ఉమాశంకర్కు కొద్ది డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు అనేది ఎట్లా అంటే, మేము తన కాంట్రాక్ట్లకని, సీసీ రోడ్లకని, లాడ్జ్లకని కట్టుకుంటా అంటే కొద్ది కొద్దిగా అమౌంట్ మా దగ్గరికి వాళ్ళ తండ్రి అడగడం, కొడుకును పంపించడం, కొడుకు దగ్గర నుంచి పైసలు తీసుకొని విలాసాలకు అన్నిటికీ ఖర్చులు పెట్టుకొని, సీసీ రోడ్లు పోసుకొని, లాడ్జీ కట్టుకొని అన్నీ చేయడం జరిగింది. నా తరపున నేను ఒక 20 లక్షలు ఇవ్వడం జరిగింది. అన్న తరపున ఒక 25 లక్షలు ఇవ్వడం జరిగింది. అన్న తరపున 50 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈ డబ్బులు అనేది మొత్తం తీసుకుని మాకు ఫ్రాడ్ చేసి రాజకీయంగా చాలా మందితోటి ఫోర్స్ చేసి బెదిరించుకుంటా, నేను నెక్స్ట్ మున్సిపల్ చైర్మన్ అవుతున్నా, మీరు రోడ్ల మీద ఎట్లా తిరుగుతారు, మీ సంగతులు ఎట్లా చెప్తారో అవన్నీ చూసుకుంటా దౌర్జన్యం చేసుకుంటే రౌడీ లెక్క బెదిరిస్తాను.